రైట్. టస్ అంటే ఏంటంటే ఇక్కడ టైమ్ యూజ్ సర్వే అంటారు. ఇది యూఎన్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. ఓకేనండి. అంటే ఏ రకంగా ఇవాళ యూత్ ఈ పెయిడ్ అన్పెయిడ్ వర్క్స్పై ఇలా కాన్సన్ట్రేట్ చేస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. రైట్. పెయిడ్ అండ్ అన్పెయిడ్ యాక్టివిటీస్ పైన ఏ రకంగా. సో ఇది 2019 to 24 మధ్య కాలంలో దీన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండియాకు సంబంధించి యాక్చువల్లీ యూఎన్ రిపోర్ట్ ఇండియాకు సంబంధించి 4,50,000 మందిని వాళ్ళు సర్వే చేశారు. దాంట్లో ఏంటంటే 60% రూరల్ తీసుకున్నారు, 40% అర్బన్ తీసుకున్నారు. దీని ప్రకారం ఏంటంటే యూఆర్ డిక్లైన్ అంటే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గినట్లు వారు పేర్కొన్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హెల్దీ డెవలప్మెంట్. ఓకేనా. సో టస్ ప్రకారం ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గుతూ ఉన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎన్రోల్ అయ్యేవారు జాయిన్ అయ్యేవారు పెరిగారు కాబట్టి ఇది గుడ్ న్యూస్. 6.1 మిలియన్స్ నుంచి 13.1 మిలియన్స్ పెరిగింది కాబట్టి గుడ్ న్యూస్. ఓకేనా. సో అదే రకంగా రూరల్ యూత్ ఓకే చూసినట్లయితే మనకు ఎల్ఎఫ్పిఆర్ అంటారు, శ్రామిక శక్తి పెరిగింది 37.8 to 48.1% పెరిగింది. అదేవిధంగా డబ్ల్యూఎఫ్పిఆర్ అంటే కార్మిక శక్తి కూడా పెరిగింది 31.7 to 44. సో ఇక్కడ శ్రామిక శక్తి అంటే ఏంటంటే ఎల్ఎఫ్పిఆర్ అంటారు, పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని ఏమంటారండి ఎల్ఎఫ్పిఆర్ అంటారు. ఆల్రెడీ పనిచేస్తున్న వారు ఏమంటారు కార్మికులు అంటారు. డబ్ల్యూఎఫ్పిఆర్ అంటే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రామికులు పెరిగారు, కార్మికులు పెరిగారు. తర్వాత రూరల్ ఉమెన్ చూసినట్లయితే వాళ్ళ యొక్క శ్రామిక శక్తి పెరిగింది 15 to 30 అయింది కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అర్బన్ ఉమెన్ కూడా పెరిగింది 17 నుంచి 23 అయింది కాబట్టి ఇది కూడా గుడ్ న్యూస్. అంటే దీన్ని బట్టి ఏంది ఇక్కడ రూరల్ ఉమెన్ శ్రామిక శక్తి పెరిగింది, అర్బన్ ఉమెన్ శ్రామిక శక్తి పెరిగింది, అదేవిధంగా రూరల్ యూత్ కూడా పెరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది చెప్పింది ఎవరంటే యూఎన్ వాళ్ళు. దీని పేరేం పేరండి టైమ్ యూజ్ సర్వే. ఓకేనా. రైట్.